అఖిల్ పహిల్వాన్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాల యువతులకు ఉద్యోగాల పేరిట వలవేసినట్టుగా గుర్తించారు. ఉద్యోగ అవకాశాల పేరిట వ్యభిచారం చేయిస్తున్నట్టుగా నిర్ధారించారు. అఖిల్ రిమాండ్ డైరీలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అబిడ్స్ హోటల్ కాకుండా హైదరాబాద్లోని శివారు ప్రాంతాలలో వ్యభిచార దందాలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. అఖిల్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వ్యభిచార గృహాల నిర్వాహకుల వివరాలను గుర్తించిన పోలీసులు హోటల్ మొత్తం నెలకు ₹1,00,000 అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుసుకున్నారు. రామ్నగర్ అఖిల్ వాట్సాప్ డేటాను వెలికి తీస్తున్నారు. అఖిల్ పహిల్వాన్ కేసులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాల యువతులకు ఉద్యోగాల పేరిట వలవేసినట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అమరేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అమరేందర్, హైదరాబాద్ అబిడ్స్ లో ఇప్పటికే సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యభిచార మూటాలపై గత 4 రోజుల క్రితం కూడా దాడి చేశారు. ఈ దాడిలో ముఖ్యంగా చూసుకుంటే 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్స్ తో పాటు 2 ఆర్గనైజర్లు అరెస్ట్ చేశారు. ఇవన్నిటిని కూడా నిర్వహిస్తున్న రామ్నగర్ చెందిన అఖిల్ పహిల్వాన్ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. దీంతో పాటు 22 సెల్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మాయిల్ని తీసుకొచ్చి ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను మోసం చేస్తూ ఇక్కడికి రప్పించి మరి బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతానికైతే అఖిల్ పహిల్వాన్ సంబంధించి కూడా అతని వాట్సాప్ డేటాతో పాటు ఆయన కాల్ డేటాను కూడా పూర్తిగా రీట్రైవ్ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం అఖిల్ పహిల్వాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతానికైతే విచారిస్తున్న పరిస్థితి అనుకొని మొత్తంగా చూసుకుంటే అఖిల్ పహిల్వాన్ సంబంధించి కూడా నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. వ్యభిచార దందా కేసులో కీలక అంశాలను పోలీసులు వెలుగులోకి తెస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు పశ్చిమ బెంగాల్, ఢిల్లీతో పాటు తదితర అంటే మిగతా ప్రాంతాల నుంచి కూడా యువతులను ఉద్యోగాల పేరిట కూడా వలవేసి కూడా అమ్మాయిలను తీసుకొచ్చి ఏదైతే వ్యభిచారం చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అఖిల్ రిమాండ్ డైరీకి సంబంధించి కూడా కీలకంగా ఇప్పటికే షాకింగ్ నిజాలు ప్రస్తుతం డైరీలో మెన్షన్ చేస్తున్నారు. అబిడ్స్ హోటల్ కే కాకుండా హైదరాబాద్ లోని శివారు ప్రాంతాలనే టార్గెట్ గా చేసుకుంటూ కూడా ఈ వ్యభిచార దందాలు కొనసాగిస్తున్నట్టుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చినటువంటి నేపథ్యం అయితే అయితే ప్రస్తుతానికైతే అఖిల్ ని ప్రశ్నిస్తున్న పరిస్థితులు అఖిల్ ఫోన్ లో ఉన్న డేటాను రీట్రీవ్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కింద చాలా మంది దళారులను మెయింటైన్ చేస్తున్నాడు. వ్యభిచార గృహాల నిర్వాహకులకు సంబంధించి కూడా వివరాలను కూడా అతని ఫోన్ లో కూడా పోలీసులు గుర్తించారు. ఫార్చ్యూన్ హోటల్ మొత్తానికి సంబంధించి కూడా అఖిల్ నిర్వహిస్తున్నారు. ఆ నెలకు ₹1,00,000 అద్దె చెల్లించి కూడా ఒప్పందం చేసుకొని ఆ హోటల్ ని పూర్తిగా వ్యభిచార దందాకు రైట్. థ్యాంక్ యూ అమరేందర్.